మే 10వ తేదీన జరగాల్సిన ఓబీసీ రెండవ వార్షికోత్సవ మహోత్సవం సౌత్ ఇండియా కురుబన్ మరియు దంగల్ సంఘం సర్వసభ్య సమావేశం వాయిదా వేయడం జరిగిందని సౌత్ ఇండియా ఓబీసీ సంఘం అధ్యక్షులు సౌత్ ఇండియా కురుబ సంఘం నాయకులు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఈరోజు పత్రికా ప్రకటన ఉద్దేశం ఈ నెల 12వ తారీఖున ఇదే తిరుపతి ప్రెస్ క్లబ్లో మే 10వ తారీఖున తిరుపతి బస్టాండ్ సమీపాన ఉన్న రామ్ తులసి కళ్యాణ మండపంలో సౌత్ ఇండియా కురుబన్ అండ్ ధన్గర్ జనరల్ బాడీ మీటింగు తెల్లవారితో 11 గంటల నుంచి సౌత్ ఇండియా ఓబీసీ రెండవ వార్షికోత్సవం నిర్వహించాలని చెప్పి తీర్మానం చేసినాం. దాన్ని పత్రికాముఖంగా మీకు తెలియపరిచినాం. ఈ నెల 12వ తారీఖున వచ్చి గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా వివిధ గొప్ప జరిగింది. త్వరలోనే మరొక దక్షిణాది రాష్ట్రాలు ఒకసారి మళ్ళొక్కసారి పర్యటించి అక్కడ ఉండే వాళ్ళని అందరి సలహాలు సూచనల ప్రకారము తప్పకుండా ఇంతకన్నా గొప్పగా ప్రోగ్రాం చేయాలని చెప్పి తీర్మానం చేసినారు. పత్రికా సోదరుల ద్వారా ఆమెకు ఆల్రెడీ నిన్న మెసేజ్ ఇచ్చినాం. ఆమె ఎంతో ఉత్సాహంగా ఉంది ఈ తిరుపతి రావాలని చెప్పి. త్వరలోనే ఆమె చీఫ్ గెస్ట్గా వస్తారని చెప్పి మీకు మీరు చెప్పింది పత్రికల ద్వారా మా సోదరులు రెడ్డి కుమార్ గారే ప్రెస్ మీట్ పెట్టిండేది. నిజానికి గత 10 సంవత్సరాలు ఈ విధంగా వసూలు చేసి అక్రమాలకు పాల్పడినారు. 2015కు ముందు జరిగినవి ఇవన్నీ. మేము అనేది 2016 సంఘ స్థాపన నుంచి మొన్నటి వరకు మొన్న ఎన్నికల కమిటీ డిక్లేర్ చేసేంతవరకు నా సొంత నిధులు వెచ్చించి నేను చేస్తూ ఉన్నాం. ఇక్కడ కానీ ఆ రోజు మేమందరము కూర్చొని శ్రీకృష్ణుని భక్తుడు దేవుణ్ణే తన వైపు తిప్పుకున్న మహానుభావుడికి మీరు అట్లా ప్రాంతంలో కాదు మంచి ప్రాంతం కేటాయించమంటే ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి నా మీద అభిమానంతో ఆ రోజు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఆ రోజు మేము చెప్పినాం విగ్రహదాత గౌరవ మంత్రి సవితమ్మ గారు ఇస్తామన్నారు. చాలామంది అప్రిషియేట్ చేసినారు. అదేవిధంగా ఒక గొప్ప అధికారి గారు ఆ రోజు మొత్తం భోజనాల వ్యవహారం అంతా చూసినారు. రెడ్డి కుమార్ గారు చెప్పినట్టు అక్కడ జరిగిన అవకతవకల మీద ఒక కమిటీ వేయాలని చెప్పి కానీ తూతూ మంత్రంగా ఆ రోజు పార్థసారథి మోస్ట్ సీనియర్ కురువ సంఘంకే ఒకసారి జెడ్పీ చైర్మన్ 95-99 జెడ్పీ చైర్మన్ 99 2004 హిందూపూర్ పార్లమెంటు సభ్యులు 2009 దురదృష్టంతో 1800 ఓట్లతోనే ఓడిపోయినాడు. అప్పుడు ఎంపీ ఎలక్షన్లో 2004-2009 జస్ట్ 1800 ఓట్లతోనే ఆ రోజు గౌరవనీయులైన బీకే పార్సార్ గారు ఓడిపోయినారు. అదేవిధంగా మరొక ఎంపీ మా సోదరుడు బస్తిపాటి నాగరాజు గారు కానీ వచ్చినారు. అందరూ ఇచ్చేసినారు. దాన్ని పోస్ట్ మార్టం చేసే పని లేదు. కాకపోతే వసూలు ప్రజలు ఇచ్చిండే డబ్బు ఎవరికైనా ఇదే తిరుపతిలో భారతదేశంలో ఉండే 14 రాష్ట్రాలలో నుంచి గొప్ప డెలిగేట్స్ని పిలిపించి ఘనంగా సన్మానం చేసినాం. కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ 3వసారి ఆయన మంత్రి, ఆయన కురుబ సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ కొప్పల్ పార్లమెంటు అంటే ఈ మన తుంగభద్ర డ్యామ్ కానుకొని కొప్పల్ జిల్లా ఉంది. ఆ పార్లమెంటు సభ్యులు కానీ రాజశేఖర్ ఇత్నాల్ పేరు అతను వచ్చినాడు. అదేవిధంగా బీదర్ నుంచి వచ్చినాడు. అదేవిధంగా మైసూర్ నుంచి వచ్చినారు. మహారాష్ట్ర నుంచి వచ్చినారు. ప్రతి జగదీప్ ధాన్కర్ అని చెప్పి ఎక్స్ మినిస్టర్ అంతలకా పిలిపించిన అంత భారీ స్థాయిలో నేను చేసిన సొంత నిధులే కానీ ఎక్కడ కానీ ఒక్క రూపాయి చేయలే. అది భగవంతుడి పైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ప్రజలు, మీడియా మిత్రులు అందరి సహకారంతో 10 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఇది జరుపుతున్నాం. కానీ దురదృష్టం ఏమంటే చేసినది గొప్పగా నిజంగానే మేము ఊహించలేదు ఇంత భారీ ఎత్తున చందాలు వసూలు అవుతాయి అని చెప్పి. కానీ అది గొప్ప రిటైర్డ్గా చెందిన వాళ్ళు వాళ్ళ మీద భరోసా నమ్మకంతో మేము కానీ అట్లా కాదులే. ఈ కార్యక్రమం జిల్లా సౌత్ ఇండియా రిజిస్టర్డ్ బాడీ తరఫున జిల్లా నియోజక కమిటీలు కానీ ఏర్పాటు చేస్తాం. ఈ జాతర మహోత్సవం అయిపోతానట్లే
మే 12వ తారీఖున జాతర కంప్లీట్ అయిపోతాట్లే ఖచ్చితంగా మొట్టమొదటిగా మళ్ళీ ఇదే తిరుపతి పట్టణం నుంచి జిల్లా కార్యవర్గం నియోజకవర్గాన్ని ఎలక్ట్ చేసేదానికి సౌత్ ఇండియా తరఫున మేము ఏర్పాటు చేస్తామని చెప్పి దానికని కొద్దిమంది కమిటీ సభ్యులు అందరినీ కూర్చొని ఏకాభిప్రాయం తెచ్చేదానికి కృషి చేసి సంఘాన్ని బలోపేతం చేసే దిశ నిర్దేశంగా ప్రత్యేక ఏంటంటే గ్రామ కమిటీల నుంచి అయితే స్టేట్ బాడీ చూసుకుంటుంది. ఇప్పుడు గౌరవ మంత్రి గారిని మేము ఒక కమిటీ అడా కమిటీ గారు వేసినారు కాబట్టి గౌరవించారు కాబట్టి మేము మా సౌత్ ఇండియాకి నియోజకవర్గము జిల్లాలు ప్లస్ స్టేట్లు అనేటివి కలిసి వస్తాయి కాబట్టి వీటి కార్యరూపం దాల్చేదానికి ప్రత్యేక జిల్లా కమిటీలు నియోజక కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం మే 12 తర్వాత